వెల్కమ్ టు వ్యూ పాయింట్. హెల్దీ ఫుడ్స్ సరైన విధంగా తిన్నప్పుడే వాటిలోని పోషకాలు అందుతాయి. అందుకే మనం ఏ ఫుడ్స్ తీసుకున్నామని చూడడమే కాదు, ఏ టైంలో తీసుకుంటున్నాం అనేది కూడా ముఖ్యమైనని చెబుతున్నారు నిపుణులు. హెల్దీ ఫుడ్స్ అయినా పెరుగన్నం, సలాడ్, పండ్లు ఏ టైంలో తింటే మంచిదో తెలుసుకొని తినాలి. అప్పుడే హెల్త్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయి, హెల్దీగా ఉంటారు. మరి ఆ తినాల్సిన టైం ఏంటో తెలుసుకోండి. వాటిని ఆ టైంలో తింటేనే అవి సరిగ్గా పనిచేస్తాయి. లేదంటే ఎంత హెల్దీ ఫుడ్స్ అయినప్పటికీ అవి మనకి బెనిఫిట్స్ని అందించే బదులు సమస్యల్ని సృష్టిస్తుంది. పండ్లు ఎంత తీసుకుంటే అంత మంచిది. రకరకాల రంగుల్లో కనిపించే పండ్లని తీసుకోవడం వల్ల రకరకాల పోషకాలు అందుతాయి. వీటిని మనం ఆహారం తీసుకున్న వెంటనే తీసుకుంటే హెవీగా అనిపిస్తుంది. అసిడిటీ, తెరింపులు, జీర్ణ సమస్యలు, బ్లోటింగ్ వంటివన్నీ వస్తాయి. కాబట్టి ఆహారం తీసుకున్న వెంటనే తీసుకోకూడదు. సలాడ్ తినడం చాలా మంచిది. ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారు సలాడ్ ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు. అయితే పచ్చి సలాడ్ ని సాయంత్రాలు తీసుకుంటే జీర్ణశక్తి వీక్ అవుతుంది. పచ్చి కూరగాయలు అంత మంచివి కావు. ఇక పెరుగు కూడా అస్సలు మంచిది కాదు. రాత్రులు తీసుకుంటే జీర్ణ సమస్యలు వస్తాయి. దీనివల్ల గ్యాస్, బ్లోటింగ్, డ్రైనెస్ వంటి సమస్యలు పెరుగుతాయి. నిద్ర సమస్యలు కూడా ఉంటాయి. కాబట్టి సాయంత్రం అసలే తీసుకోకూడదు. సూర్యుడు ఉండగానే తీసుకోవాలి. దీంతో జీర్ణ సమస్యల నుంచి తప్పించుకోవచ్చు. పెరుగన్నం ఒక ముద్ద తినగానే కడుపు నిండుగా అనిపిస్తుంది. చాలా మందికి అన్నం తినగానే చివరికి ఓ ముద్ద పెరుగన్నం తింటే తృప్తిగా అనిపిస్తుంది. నిజానికి పెరుగన్నం తినగానే హెవీగా ఉంటుంది. కాస్త జిడ్డుగా శ్లేష్మాన్ని పెంచుతుంది. ఈ పెరుగన్నాన్ని రాత్రులు తింటే కఫం పెరుగుతుంది. ఈ కారణంగా గొంతులు, ముక్కులో శ్లేష్మం పెరుగుతుంది, హెవీగా అనిపిస్తుంది. సైనస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. బ్లోటింగ్, యాక్నే వంటి చర్మ సమస్యలు, నిద్ర సమస్యలు ఉంటాయి. కాబట్టి వీటిని రాత్రులు తీసుకోవడం అంత మంచిది కాదు. దీనిని రాత్రి అవాయిడ్ చేయండి. అంతలా తినాలనిపిస్తే మజ్జిగతో తీసుకోవడం మంచిది. దీంతో జీర్ణం కూడా సరిగ్గా అవుతుంది. రాత్రులు కాకుండా మధ్యాహ్నం భోజనంలో తీసుకోండి.